నా మస్త్ దోస్తులు మన బ్యాచులర్ బాబులు అందమైన అమ్మాయిలు ఎస్పెషల్లీ పులిహోర రాజ్యుల కోసం గణపతి సీరియస్ 5వ వీడియోతో నేను మీ ముందుకు వచ్చేసా. ముందుగా మామూలు మనం ఈ పులిహోరని ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే అమ్మాయిల దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎలా అయితే రెడీ అవుతామో సేమ్ అలాగే పులిహోరని రెడీ చేసుకోవాలంటే ఇంగ్రీడియంట్స్ ఇలా రెడీ చేసుకోవాలి. దాని తర్వాత సైడ్ పెట్టేసి ఒక బౌల్లో చింతపండు వేసేసి గ్లాస్ వాటర్ వేసేసి నానబెట్టుకోవాలి. అంత ఓపిక లేదు నాకు అనుకుంటే డైరెక్ట్ స్టవ్ మీద పెట్టి ఇంత వేడి చేసేసి చల్లారిన తర్వాత ఇట్లా జ్యూస్ తీసుకోవచ్చు. దాని తర్వాత జ్యూస్ వేసి సైడ్ పెట్టేసి స్టవ్ వెలిగించేసి బాండి పెట్టాలి. బాండి పెట్టి ఆయిల్ పెట్టాలి. ఆయిల్ మంచిగా వేడైపోయిన తర్వాత ఆవాలు వేసేసుకోవాలి. ఆవాలు కూడా మంచిగా ఇలా వేగిన చిటపడలు ఆడిన తర్వాత పచ్చెనపప్పు వేసుకోవాలి. పచ్చెనపప్పు కొంచెం టైం పడుతుంది వేగనీకి. అది మంచిగా వేగిన తర్వాత పల్లీలు యాడ్ చేసుకోవాలి మామ. ఇక్కడ నుంచి పులిహోర కలపడం స్టార్ట్ చేసుకోవాలి. సో దాని తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలి. ఎండుమిర్చి కూడా మంచిగా వేగిన తర్వాత ఇంగ వేసుకోవాలి మామ. ఇంగ వేసుకొని కూడా మంచిగా కలుపుకోవాలి. దాన్ని కలిపి పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసి కూడా మళ్ళీ కలుపుతా ఉండాలి. ఇక్కడ నుంచే చెప్పాను కదా కలుపుతా వెళ్ళిపోవాలి ముందుకి. దాని తర్వాత కరివేపాకు వేసేసి మంచిగా కలుపుకోవాలి. అన్నీ మంచిగా వేగిన తర్వాత మన సైడ్కి జ్యూస్ వేసి పెట్టుకున్నాం కదా ఆ చింతపండు జ్యూస్ ఇందులో వేసేయాలి. వేసేసి కొంచెం పసుపు ఉప్పు వేసేసి మంచిగా కలుపుకోవాలి మామ. ఎందుకంటే అమ్మాయిలు సగం కలిపితే పడరు కదా. సో దీన్ని కూడా మంచిగా కలుపుకోవాలి. అప్పుడే టేస్ట్ వస్తుంది. అది పడాలి ఇది టేస్ట్ అవ్వాలి. సింపుల్. దాని తర్వాత బెల్లం వేసేసుకొని బెల్లం మంచిగా అందులో కరిగిపోయిన తర్వాత మనం దాన్ని కలిపేసి అలా చూడాలి. బుడుగులతో వచ్చిన తర్వాత మూత పెట్టుకోవాలి మామ. మూత పెట్టుకొని ఒకసారి మళ్ళీ చూసుకోవాలి. మంచిగా పులుసు రెడీ అయిపోయిందని మనకు అనిపించిన తర్వాత స్టవ్ కట్టేసి సైడ్ పెట్టాలి. దాని తర్వాత ఇంకొక స్టవ్ వెలిగించేసి బాండి పెట్టేసి ఆయిల్ వేసి ఆయిల్ మంచిగా కాగిన తర్వాత అందులో ఆవాలు వేసేసుకొని దాంతోపాటు పచ్చిశనగపప్పు వేసుకోవాలి. పచ్చిశనగపప్పు వేయడానికి టైం పడుతుంది అని చెప్పాను కదా. ఇక్కడ కూడా టైం పడుతుంది. ఇది వేరే అది వేరే మామ గుర్తుపెట్టుకొని. దాని తర్వాత పచ్చిపప్పు మంచిగా వేగిన తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలి మామ. ఎండుమిర్చి వేసుకొని నేను సైడ్కి పల్లీలు వేగించుకున్నాను. ఆ పల్లీలు ఇందులో వేసేయాలి. పల్లీలు వేసిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి మామ. పచ్చిమిర్చి వేసేసి దాంతోపాటే మనము అది కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసేసుకొని అంత మంచి వేగిన తర్వాత స్టవ్ కట్టేయాలి. తర్వాత నేను సైడ్కి అన్నం వండి పెట్టుకున్నాను. మీరు కూడా అలా వండి పెట్టుకోండి. ఒక ప్లేట్లో తీసేసి అన్నం కొంచెం చల్లారనివ్వాలి. చల్లారించి అలా ఫ్రై చేసుకొని మనం ఏదైతే తాలింపు పెట్టుకున్నామో ఆ తాలింపు ఇందులో వేసేయాలి మామ. వేసేసి మనం ఇప్పుడు కలుపుతా ఉండాలి. దాన్ని కలిపిన తర్వాత మంచిగా తాలింపు అన్నంతో మంచిగా మిక్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు అమ్మాయిలకు ఒక మధ్యలో కవిత ఇడిచి పెడతాం కదా సేమ్ ఆ కవిత లాంటిదే. ఈ కవిత అంటే అమ్మాయి కాదు కవిత. అది కవితలాగా ఈ చింతపండు పులుసు ఇందులో వేసేయాలి మామ. ఆ కవిత ఎంతైతే వినసొప్పు ఉంటుందో ఈ పచ్చి పులుసు కూడా ఇందులో అంత మధురమైన తీపిని ఇస్తుంది మామ. నిజంగా ఇస్తుంది. దాని తర్వాత వేసేసి మంచిగా కలుపుకోవాలి మామ. ఇక్కడ నుంచే స్టార్ట్ చేయాలి. కలిపిన తర్వాత ఒక్కొక్కటి ముద్ద వేసుకొని తింటే మా అమ్మ సాయిరామ్ సాయిరామ్ అనాలి. సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదు అంటే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అప్పుడే నా వీడియో వస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ ఈ పులిహోర చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి పెట్టండి. వినాయక రోజులు మీ అందరూ మంచిగా ఉండాలి. నేను కూడా మంచిగా ఉండాలి. మీరు ఇలాగే నన్ను సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దేవుడు కూడా మొక్కోండి. ఈజీ వంటలు ఇంకా మంచి గ్రోత్ అవ్వాలి. ఇంకా మంచి మంచి వంటలతో మా ముందుకు రావాలని కోరుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.